వాళ్ళని పరిస్థితులకు అనుగుణంగా ఉండమని చెప్పటం కూడా మనది తప్పు అవుతుంది. ఎందుకంటే పరిస్థితులు మనం అనుకున్నట్టు ఉండవు, మనం కావాలనుకున్నట్టు ఉండవు. మనం ఉంచుకోవాలి అనుకున్నా, దానికి తగ్గట్టుగా ఉండాలి అనుకున్నా అది జరగను. హాయ్, హలో. ఈరోజు మనం పరిస్థితులు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. పరిస్థితులు అనేది అది సపరేట్ ఏం కాదు, మనకి రోజు ఉండే పనుల్లో అది కూడా ఒకటి అనుకోవాలి. ఎందుకంటే పరిస్థితులు మనం అనుకున్నట్టు ఉండవు, మనం కావాలనుకున్నట్టు ఉండవు. మనం ఉంచుకోవాలి అనుకున్నా, దానికి తగ్గట్టుగా ఉండాలి అనుకున్నా అది జరగని పని. మనిషి జీవితంలో పరిస్థితులు ముఖ్యమైన పాత్ర. ఏంటంటే పరిస్థితులకి అనుగుణంగా మనం నడుచుకోవాలి. పరిస్థితులు ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు మన బాధని మనలోనే ఉంచుకోవాలి. ఎందుకంటావు, అది మనం మనలో ఉంచుకోకుండా బయటకు వచ్చిందనుకోండి, దానివల్ల చూసి బాధపడే వాళ్ళు ఉంటారు. ఆ పరిస్థితిని రానివ్వకూడదు. అలాగే మనకు సంతోషం వచ్చిందనుకోండి, ఆ సంతోషాన్ని నలుగురికి పంచుకోవాలి. అప్పుడు నలుగురు సంతోషిస్తారు. ఇది పరిస్థితులు. పరిస్థితులు ఒక్కోసారి తారుమారైపోతూ ఉంటాయి. ఒకవేళ బిజినెస్ విషయంలో కానివ్వండి, మన ఆత్మీయుల విషయంలో కానివ్వండి, మన ప్రేమలో కానివ్వండి, మన పిల్లల్లో కానివ్వండి, ఏదైనా సరే అది ఎందుకు తారుమారవుతాయి అనేది కూడా మన చేతుల్లో దాన్నే పరిస్థితులు అంటారు. కాబట్టి పరిస్థితులు కొంచెం బిజినెస్ విషయంలో తేడా వచ్చిందనుకోండి, తట్టుకోండి. దాన్ని మనం తట్టుకొని నిలబడగలగాలి. పరిస్థితులకి లోబడకూడదు, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా మనం ఇంకొకళ్ళకి కూడా ఇబ్బంది వచ్చినా కూడా మనం ధైర్యం చెప్పాలి. ఇది పరిస్థితులు. అలాగే పిల్లల విషయంలో అనుకోండి, పిల్లల్ని మనం అనుకున్నట్టు పెంచుతాము, పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొద్దాము అనుకోండి. అనుకున్నప్పుడు అది జరగకపోతే మనం ఆ ఇబ్బందిని, ఆ పరిస్థితిని తట్టుకోవాలి. కేవలం వాళ్ళు మనతోనే కాదు, వాళ్ళకి ఇష్టాలు ఉంటాయని మనం కూడా అర్థం చేసుకొని కొన్ని సమర్థించుకోవాలి. అలాగే ప్రేమ విషయంలోకి వస్తాం. ఇవాళ రేపు ప్రేమ అంటే ఏంటో తెలియకుండా ప్రేమిస్తున్నాము అంటున్నారు. అది కాదు. తర్వాత అన్నీ కలిపిన 4 నెలలు ఉండేసరికి అది ప్రేమ కాదు, ఏమీ కాదు, అది అట్రాక్షన్ అనుకోవటం, దానికి బ్యాకప్ చెప్పటం, ఇవన్నీ ఉండిపోతున్నాయి. కానీ అలా కాకుండా మనం తప్పు ఒప్పు అవతల వ్యక్తి మీద ఇష్టపడ్డామనుకోండి, ఆ మనిషిలో తప్పులుంటే మార్చుకునేలాగా మనం చూడాలి. అదే ఆ మనిషికి, ఎదుటి మనిషికి మనం నచ్చలేదనుకోండి, ఆ నచ్చని విషయాలు ఏంటో మనం మార్చుకోవాలి. అలా పరిస్థితులకి అనుగుణంగా మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో అప్పుడు జీవితం హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్తలైనా అలాగే ఒకవేళ పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పుడు భర్త చెప్పిన దానికి భార్య సరే అని దానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఒకవేళ భార్య గట్టిగా అవసరం ఉండి చెప్తే ఆ అవసరం నిజమేనో, మనం ఏదో విధంగా ఆమె అవసరాన్ని తీర్చాలి అని తను కూడా ఆ పరిస్థితులు అర్థం చేసుకొని ఆ పరిస్థితులకు అనుగుణంగా
నడవాలి. ఇది ఇంకా అలాగే పెద్ద వయసు అయిపోయిందనుకోండి, వాళ్ళని పరిస్థితులకు అనుగుణంగా ఉండమని చెప్పటం కూడా మనది తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మొత్తం జీవితం అంతా పరిస్థితులకు అనుగుణంగా నడిచి పరిస్థితులను తట్టుకొని ఆ పరిస్థితుల్ని అన్నింటినీ ఎదుర్కొని ఇబ్బందుల్ని లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు కూడా పరిస్థితులకు అనుగుణంగా నడవండి అని అంటే నడవలేరు. కానీ నడవాల్సి వస్తుంది. కానీ అది చెప్పే విధానంలో మీరు పొందిగ్గా చెప్పండి. వాళ్ళు ఖచ్చితంగా చేయమంటే వాళ్ళకి మనసుకు కష్టం కలుగుతుంది. అలా కష్టం కలగకుండా అమ్మా ఇది, నాన్న ఇది అని, మన పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి మనం ఇలాగే ఉండాలి, కొన్నాళ్ళు ఓర్చుకుందాం, పరిస్థితులు బాగైనాక మీకు కావాల్సింది నేను చేయగలుగుతాను, ఇప్పుడు చేయలేను అని మీరు చెప్పుకోండి. అప్పుడు వాళ్ళు వింటారు. వాళ్ళు ఈ పరిస్థితి ఉందలే, ఇవాళ పిల్లలు చేయలేకపోతున్నారు, అంత పరిస్థితులు బాగున్నాక మనకు కాదని వాళ్ళు ఎందుకు వదిలేస్తారు అని పెద్దవాళ్ళు కూడా ఆలోచించుకొని మౌనంగా ఉండిపోతారు. కాబట్టి పరిస్థితులు చదువుల విషయమైనా కానివ్వండి, ఇంకా ఏదైనా అవతల ఫ్రెండ్షిప్లో కానివ్వండి, అవతల వాళ్ళ పరిస్థితిని చూసి మనం హెల్ప్ చేయాలి. అలాగే మనకి హెల్ప్ చేయలేదని వాళ్ళని విమర్శించకూడదు. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకి తెలియదు కదా. ఇలా పరిస్థితి అనే దాన్ని మనం ప్రతి విషయంలోనూ కూడా అర్థం చేసుకొని మసులుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి నేను చెప్పింది మనను మనం ఎలా మార్చుకోవాలి అనే విషయం గురించి చెప్పాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి మీకు ఏదన్నా ఇలా కాదు, ఈ చెప్పిన దాంట్లో తేడా ఉందనో, లేదా ఇలా చెప్తే బాగుంటుందనో మీకు ఏమన్నా చెప్పాలనిపించినప్పుడు కామెంట్ చేయండి. నేను సర్దుకుంటాను, ఆలోచించుకుంటాను. ఓకే.